కాళేశ్వరం నీటితో ఎల్ఎండి నింపాలని అన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మిడ్మానేరు డ్యాం వద్ద వినూత్న కార్యక్రమంతో నిరసన చేపట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి అడుగంటిన జలాశయంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఆటలను ఆడారు. 2 దశాబ్దాల చరిత్రలో ఎల్ఎండి నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ కి పడిపోవడం ఇదే మొదటిసారి అని గంగుల అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు సాగునీరు అందకుండా పోతోందని అన్నారు. 2.5 ఏళ్లలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు సాగునీరుతో పాటు తాగునీరు అందించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 2.5 సంవత్సరాలు కేసీఆర్ కడతాడు, కానీ 2.5 సంవత్సరాలు రిపేర్ చేస్తలేరు. అంటే కావచ్చుకొని ఇది ఒక కోపం కాకపోతే బేసిజాలకు పోతుంది. అందుకే మా ప్రధాన డిమాండ్ ప్రజల పక్షాన, ఈరోజు ప్రజల పక్షాన, రైతుల పక్షాన రేపుడంగా రైతు ధర్నా ఇస్తాం. ప్రజలు ఒకటే డిమాండ్ ఇస్తాం, ఇమ్మీడియట్గా బేసాలు పోకుండా మిడ్మానేరు నింపండి, ఎల్ఎండి నింపండి, మిడ్మానేరు ద్వారా వచ్చిన అన్ని తుమ్ములు ఓపెన్ చేయండి, ఆ గ్రామాల ప్రజలందరూ నీళ్ళు ఇందండి, కుంటలు నింపుకుంటారు, సాగునీరుకు తాగునీరుకు అవకాశం కాబట్టి ఇమ్మీడియట్గా మేము కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేయండి, నీళ్లు డైవర్ట్ చేయండి. కాలుష్యం కూడా నీళ్లు పోతున్నాయి, మేము వీడియోలు తెప్పించుకున్నాము, ఇప్పటికి ప్రజెంట్ నీళ్ళు కిందికి పోతున్నాయి, ఆ నీళ్ళని అరెస్ట్ చేసి డైవర్ట్ చేసుకొని నీళ్ళు ఈ మధ్య ప్రధాన డిమాండ్ పెడుతున్నాం.